హలో వ్యూవర్స్, ఈరోజు మనం ఈ వీడియోలో స్వాతి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. స్వాతి నక్షత్రం. సో ఈ నక్షత్రంలో పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, సో ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా దాతలండి, దాన ధర్మాలు చేస్తారు, ప్లస్ సౌభాగ్యవంతులు, ప్లస్ ధైర్యవంతులు, ప్లస్ వీళ్ళు ఎక్కువగా పొడుగు ఉంటారండి. ఓకే, ప్లస్ విశాలాక్షులు అండి, అంటే వీళ్ళకి విశాలమైన చెస్ట్ ఉంటుంది. ఓకే, ప్లస్ వీళ్ళు ప్రతిష్టావంతులండి. ప్లస్ వీళ్ళు అనేకమైన భోగభాగ్యాలు అనుభవించేవాళ్ళు. ఓకే, వీళ్ళకి దైవం అన్నా బ్రాహ్మణులన్నా గౌరవం. ఓకే, ప్లస్ వీళ్ళు మందు ప్రియులు. ఓకే, ప్లస్ బుద్ధిమంతులు కూడా అండి. ఇది ఏంటంటే ఈ స్వాతి నక్షత్రం వీళ్ళకి ఫేవరబుల్గా ఉన్నప్పుడు, సో అన్ఫేవరబుల్గా ఉంటే ఏంటంటే వీళ్ళు స్వతంత్రులు అండి, ఇండిపెండెంట్ పీపుల్, స్వతంత్రులు. ఓకే, సో వీళ్ళు అన్ఫేవరబుల్గా ఉన్నప్పుడు ఇండిపెండెంట్ స్వతంత్రులు అవుతారు, ప్లస్ వీళ్ళకి ఓటమి ఎక్కువగా ఉంటుందండి, ఉంటుంది. సో ఇదండి ఈ స్వాతి నక్షత్రంలో పుట్టిన వారి గుణగణాలు. ఇప్పుడు పాదాల గురించి మాట్లాడుకుందాం. 1వ పాదం. సో 1వ పాదం గురుడిది. ఓకే, వీళ్ళు అతి వాగుడు కాయలండి. అతి వాగుడు కాయలు అంటే ఎక్కువగా వాగుతూ ఉంటారు, ఏదో ఒకటి అర్థం ఉన్నా లేకపోయినా. ప్లస్ వీళ్ళు హాని చేసేవాళ్ళు. ఓకే, సో 1వ పాదం గురుడిది, అతి వాగుడు కాయలు, హాని చేసేవాళ్ళు. ఇప్పుడు 2వ పాదం. 2వ పాదం ఇది ఎవరిదంటే శనిదండి. వీళ్ళు ఏంటంటే చెడ్డవాళ్ళండి, అంత మంచి క్వాలిటీస్ గుణగణాలు ఇవన్నీ ఉన్నా కానీ చెడ్డవాళ్ళు అవుతారు. ఓకే, వీళ్ళు 2వ పాదంలో ఉన్న వాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారు, ప్లస్ రౌడీలు, గూండాలు,
ప్లస్ దొంగలుగా ఉంటారండి. సో రెండో పాదం. సో ఇది రెండో పాదంలో ఉన్నవాళ్ళు సో రౌడీలు గుండాలుగా ఉంటారు, దొంగలుగా కూడా ఉంటారు. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళకు ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. కానీ వీళ్ళు వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళకి ఓకే, వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళకి సర్వత్రా సర్వత్రా కృతజ్ఞులుగా ఉంటారు. ఓకే, సారీ, స్పెల్లింగ్ మిస్టేక్. కృతజ్ఞులు సర్వత్రా వీళ్ళకి సహాయం రెండో పాదంలో వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళకి వాళ్ళు కృతజ్ఞులుగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మనం మూడవ పాదం గురించి మాట్లాడుకుందాం. సో ఈ మూడవ పాదం శనిదండి. సో శనిది అవ్వటం వల్ల వీళ్ళు మూర్ఖులండి, ఎక్కువగా మూర్ఖులు. ప్లస్ కోపం ఎక్కువ వీళ్ళకి. ఓకే, వీళ్ళకి శత్రువుల పట్ల ద్వేషమే తప్ప కాంప్రమైజ్ లేని వాళ్ళు. శత్రువుల పట్ల ద్వేషమే తప్ప సంధి స్వభావం లేని వాళ్ళు. ఓకే, వీళ్ళు ఎక్కువగా ఖర్చు చేస్తారండి, ఖర్చు ఎక్కువ. ఇప్పుడు నాలుగో పాదం గురించి మాట్లాడుకుందాం. చతుర్థ పాదం ఇది గురుడిదండి. వీళ్ళు కోపిష్ఠులండి. ఓకే, కోపిష్ఠులు కానీ సర్వజన ప్రియులు. వీళ్ళకి గురు భక్తి ఎక్కువ. ఓకే, ప్లస్ వీళ్ళు ధనికులు అవుతారండి. సో ఇదండి మనం స్వాతి నక్షత్రంలో ఉన్న గుణగణాలు గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ స్వాతి నక్షత్రం అన్ఫేవరబుల్గా ఉంటే ఇదండి ఈ రిజల్ట్స్ చూడొచ్చు. ఒకటో పాదం, రెండో పాదం, మూడో పాదం, నాలుగో పాదం గురించి మాట్లాడుకున్నాం. సో వీళ్ళ ఓవరాల్ లైఫ్ ఏంటంటే వీళ్ళు 18 సంవత్సరాల స్థిరమైన మహాదశతో, రాహు మహాదశతో ప్రారంభమవుతుంది. 18 సంవత్సరాల రాహు మహాదశతో ప్రారంభమవుతుందండి వీళ్ళ లైఫ్. ఓకే, ఈ 18 సంవత్సరాల్లో ఏదో ఒక చోట జన్మిస్తారు. ప్లస్ ఈ స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి 8వ రోజున మాంద్య జ్వరం. ఓకే, మళ్ళీ 4వ సంవత్సరంలో వీళ్ళకి వాత జ్వర భయం. ఓకే, వాత జ్వర భయం. ఓకే, మళ్ళీ 8వ ఏట వీళ్ళకి రోగ భయం.
రోగ భయం ఉంటుంది. ఇవి అన్ని దాటితే 12వ ఏట అపమృత్యు భయం. ఓకే. మళ్ళీ 30వ ఏట వాత జ్వర భయం. వాత జ్వర భయం. మళ్ళీ 45వ ఏట అపమృత్యు భయం. అపమృత్యు భయం. వీటినన్నిటినీ అధిగమిస్తే వీళ్ళకి 90 సంవత్సరాల పరమాయు అండి. సో ఈ గండాలన్నీ గట్టెక్కితే మళ్ళీ 90 సంవత్సరాల దాకా వీళ్ళకి పరమాయు ఉంటుందండి. సో ఇదండి స్వాతి నక్షత్రంలో ఉన్న గుణగణాలు, పాదాలు ప్లస్ వాళ్ళ ఓవరాల్ లైఫ్లో ఉన్న గండాలు. అవి గడిస్తే ఎన్ని సంవత్సరాల వరకు పరమాయు ఉంటుందో తెలుసుకుందాం.